శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరకాండము 37వ సర్గము. శ్రీరామచంద్రుని శీఘ్రముగా తీసుకొని రమ్మని సీతాదేవి మారుతిని గోరుట. హనుమంతుడు తన వెంట రమ్మని జానకీదేవిని ప్రార్థించుట. ఆమె అందులకు నిరాకరించుట. సీత తద్వచనం శ్రుత్వా పూర్ణచంద్ర నిభానన హనుమంతమువాచేదం ధర్మార్థసహితం వచః. అమృతం విషసంసృష్టం త్వయా వానరభాషితం యచ్చ నాణ్యమనారామో యచ్చ శోకపరాయణః. హనుమంతుని ద్వారా శ్రీరామచంద్రుని కుశల సమాచారములను వినినంతనే సీతాదేవి ముఖము నిండు చంద్రుని శోభలను వెదజల్లెను. ఆమె హనుమంతునితో ధర్మసమ్మతములైన అర్థవంతములైన వచనములను ఇట్లు పలికెను. ఓ వానరోత్తమ, శ్రీరాముడు తదేక ధ్యాసతో ఎల్లప్పుడూ నిన్నే స్మరించుచున్నాడు అని నీవు నుడివిన వచనములు నాకు అమృతతుల్యములు. అవి ఆనందదాయకములు. అతడు శోకమగ్నుడై ఉన్నాడు అని నీవు తెలిపిన మాటలు నాకు విషసదృశములు. ఇవి దుఃఖకారకములు. ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి. అంతులేని ఐశ్వర్యమునందు గాని దారుణమైన దుఃఖమునందు గాని త్రాడుతో వలె బంధించి దైవము పురుషుని లాగుకొని పోవును. విధూర్నా నమస్సంహార్యః ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రిం మాం చ రామం చ వ్యసనైః పశ్య మోహితాన్. ఓ వానరోత్తమ, విధివశమున ఆపదకు లోనైన నన్ను శ్రీరాముని లక్ష్మణుని చూడుము. ప్రాణులకు విధి నిర్ణయము అనుల్లంఘనీయము సుమా. వ్యసనము కోరిక, క్రోధము, ఆపద. నేను బంగారు లేడికై కోరిక పడుట, నా కోరికను తీర్చుటకై శ్రీరాముడు మోహవశుడై లేడిని వెంబడించుట, నేను లక్ష్మణుని కోపగించుట ఈ ఆపదలకు మూలములు. ఈ వ్యసనముల ఫలితముగా విచక్షణను కోల్పోయితిమి. ఇది అంతయు విధి నిర్ణయము. శోకస్యాస్య కదా పారం రాఘవో అధిగమిష్యతి ప్లవమానః పరిశ్రాంతో హతనౌ సాగరే యథా. మహాసముద్రమునందు నౌక బ్రద్దలు కాగా ఈదుచూ అలిసిపోయిన వాని వలెనున్న శ్రీరాముడు ఈ శోక సముద్రము నుండి ఎప్పటికి బయటపడగలడు.
రాక్షసానాం వధం కృత్వా సూదయిత్వా చ రావణం లంకా లంకామున్మూలితాం లంకామున్మూలితాం కృత్వా కదా ద్రక్షతి మాం పతిః. శ్రీరాముడు రాక్షసులను వధించి రావణుని హతమార్చి లంకానగరమును రూపుమాపి నన్ను ఎప్పుడు చేరునో గదా. నా వాచ్యసంత్వరస్వేతి యావదేవ న పూర్యతే అయం సంవత్సరః కాలః తావద్ధి మమ జీవితం. వర్తతే దశమో మాసో ద్వౌతు శేషౌ ప్లవంగమా రావణేన నృశంసేన సమయోయః కృతో మమ. ఓ వానరోత్తమ, దుష్టుడైన రావణుడు నాకు 1 సంవత్సర కాలము గడువు పెట్టి ఉండెను. అతడు విధించిన ఆ 1 సంవత్సర కాల వ్యవధిలో 10వ నెల నడుచుచున్నది. ఇక 2 మాసములే మిగిలి ఉన్నవి. కావున గడువు ముగియు వరకే నేను జీవించి ఉందును. కావున త్వరపడుమని శ్రీరామునితో విన్నవింపుము. విభీషణేన చ భ్రాత్రా మమ నిర్యాతరం ప్రతి అనునీతః ప్రయత్నేన న చ తత్కురుతే మతిం. మమ ప్రతిప్రదానం హి రావణస్య న రోచతే రావణం మార్గతే సంఖ్యే మృత్యు కాలవశం గతం. సీతాదేవిని శ్రీరామునకు తిరిగి అప్పగింపు అని అతని సోదరుడైన విభీషణుడు ఎంతగా బ్రతిమాలి చెప్పినను రావణుడు అతని మాటను ఏమాత్రమూ లక్ష్య పెట్టుటలేదు. శ్రీరామునకు నన్ను అప్పగించుట రావణునకు బొత్తిగా సమ్మతముగాదు. ఆయువు మూడిన రావణుని రణరంగమున కబళించుటకు మృత్యుదేవత ఎదురు చూచుచున్నది. జ్యేష్ఠ కన్యానల నామ విభీషణ సుతా కపే తయా మమేదమాఖ్యాతం మాత్రా ప్రహితయా స్వయం. అవింధ్యో నామ మేధావి విద్వాన్ రాక్షస పుంగవః ధృతిమాన్ శీలవాన్ వృద్ధో రావణస్య సుసమ్మతః. రామాత్ క్షయమనుప్రాప్తం రక్షసాం ప్రత్యచోదయత్ నచ తస్య స దుష్టాత్మా శృణోతి వచనం హితం. ఓ కపివరా, అనల అనునామె విభీషణుని పెద్ద కూతురు. ఆమె తన తల్లి పంపగా ఇచ్చటికి వచ్చి నాతో స్వయముగా ఇట్లు పలికెను. అవింధ్యుడు అని ఒక వృద్ధ రాక్షసుడు గలడు. అతడు మిక్కిలి తెలివిగలవాడు, విద్వాంసుడు, ధైర్యశాలి, ఉత్తమ స్వభావము గలవాడు, రావణుని కడ చొరవగలవాడు. అతడు రాముని వలన రాక్షసుల నాశనము తథ్యము అని రావణుడితో నొక్కి చెప్పెను. కానీ ఆ దుష్ట రావణుడు అతని హితవచనములను పెడచెవినబెట్టెను. ఆశంసేయం హరిశ్రేష్ఠ క్షిప్రం మాం ప్రాప్స్యతే పతిః. అంతరాత్మా హి మే శుద్ధః తస్మింశ్చ బహవో గుణాః. ఉత్సాహః పౌరుషం సత్వం ఆనృం సంశయం కృతజ్ఞత విక్రమశ్చ ప్రభావశ్చ సంతి వానర రాఘవే. ఓ కపీశ్వర, నా స్వామి త్వరలోనే నన్ను చేరగలడు. ఇది నా పరమ విశ్వాసము. నా అంతరాత్మ పవిత్రమైనది. శ్రీరామునిలో ఉత్సాహము, పౌరుషము, బలము, కరుణ, కృతజ్ఞత, పరాక్రమము, శక్తి మొదలగు పలు సద్గుణములు గలవు. 14 సహస్రాణి రాక్షసానాం జఘాన యః జనస్థానే వినాభ్రాత్రా శత్రుః కస్తస్య నోద్విజేత్. శ్రీరాముడు సోదరుని తోడు లేకుండగానే తానొక్కడే దండకారణ్యమునందు 14,000 మంది రాక్షసులను హతమార్చెను. అట్టి మహావీరునకు ఏ శత్రువు భయపడడు. నా స శక్యస్తులయితుం వ్యసనైః పురుషర్షభః అహం తస్య ప్రభావజ్ఞ చక్రస్యేవ పులోమజ. ఎట్టి క్లిష్ట పరిస్థితులను ఆ మహాపురుషుని చెలింపజేయజాలవు. దేవేంద్రుని శక్తి సచీదేవికి తెలిసినట్లు ఆయన ప్రభావము నాకు తెలియను. శరజాలాం సుమాన్ సూరః కపే రామ దివాకరః శత్రురక్షోమయం తోయం ఉపశోషం నయిష్యతి. సూర్యుడు తన తీవ్ర కిరణములచే నీటిని పూర్తిగా ఇంకింపజేసినట్లు సూర్యుడైన శ్రీరాముడు తన బాణ పరంపరలచే శత్రు రాక్షస సమూహములను నుగ్గు గావింపగలడు. ఇతి సంజల్పమానాం తాం రామార్థే శోకకర్షితాం అశ్రు సంపూర్ణ నయనాం ఉవాచ వచనం కపిః. శ్రీరాముని ఎడబాటు కారణముగా శోకముతో కృశించినదయు కనులయందు అశ్రువులు నిండినదియు అగు సీతాదేవి ఈ విధముగా పలుకగా ఆమెతో హనుమంతుడు ఇట్లనెను. శ్రుత్వైవ తు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవః చమూం ప్రకర్షన్ మహతీం హర్షురుక్ష గణసంకులం. శ్రీరాముడు నా మాటలను వినినంతనే భల్లూక వానర సమూహములతో కూడిన మహాసైన్యమును వెంటనిదుకొని శీఘ్రముగా రాగలడు.
అథవా మోచయిష్యామి త్వామద్వైవ వరాననే అస్మాదుఃఖాదుపారోహ మమ పృష్టమనిందితే లేనిచో త్వాం హి పృష్టగతాం కృత్వా సంతరిష్యామి సాగరం శక్తిరస్తి హిమే ఓఢుం లంకామపి సరావణాం. లేనిచో అమ్మా, నేడే నిన్ను ఈ దుఃఖం నుండి విముక్తురాలనుగా చేయగలను. ఓ పూజ్యురాల, నా వీపును అధిరోహింపుము. నిన్ను నా వీపుపై చేర్చుకొని ఈ మహాసముద్రమును దాటగలను. రావణునితో కూడా ఈ లంకను పెకలించి తీసుకొని పోగల శక్తి నాకు గలదు. అహం ప్రశ్రవణ స్థాయ రాఘవాయాజ్య మైథిలి ప్రాపయిష్యామి సక్రాయ హవ్యం హుతమివానలః ద్రక్ష్యస్యద్యేవ వైదేహి రాఘవం సహలక్ష్మణం వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవధే యథా త్వద్దర్శన కృతోత్సాహం ఆశ్రమస్థం మహాబలం పురందరమివాసీనం నాగరాజస్య మూర్ధని. ఓ మైథిలి, అగ్నిదేవుడు హవ్యమును ఇంద్రునకు అందజేసినట్లు ప్రశ్రవణగిరిపైనున్న శ్రీరామునకు నేడే నిన్ను అప్పగింతును. ఓ వైదేహి, దైత్య సంహారమునకు సన్నద్ధుడైన విష్ణువు వలె లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు రాక్షసులను వధించుటకై సిద్ధముగా ఉన్నాడు. మహాబలశాలియు ఆశ్రమవాసియు నిన్ను చూచుటకై కుతూహలపడుచున్నవాడును అయిన శ్రీరాముడు ఇంద్రుడు ఐరావతము మూపుపైనున్నట్లు ప్రశ్రవణగిరిపై ఆసీనుడై ఉన్నాడు. అట్టి ప్రభువును నీవు నేడే చూడగలవు. పృష్టమారోహ మే దేవి మా వికాంక్షస్వ శోభనే యోగమన్విచ్ఛ రామేణ శశాంకేనేవ రోహిణి. ఓ మంగళదాయిని దేవి, నా వీపును అధిరోహింపుము, కాదనవలదు. రోహిణి చంద్రుని చేరినట్లు శ్రీరాముని చేరుటకు నిశ్చయించుకొనుము. కథయంతీవ చంద్రేణ సూర్యేణ చ మహార్చిష మత్పృష్టమధిరుహ్య త్వం తరాకాశ మహార్ణవౌ. నీవు నా వీపుపై ఆసీనవై చంద్రునితోనూ మహాతేజస్శాలి అయిన సూర్యునితోనూ సంభాషించుచున్నట్లు ఆకాశ మార్గమున పయనించుచో ఈ మహాసముద్రమును దాటుము. నహి మే సంప్రయాతస్య త్వామితో నయతోంగనే అనుగంతుం గతిం శక్తాః సర్వే లంకా నివాసినః. ఓ దేవి, ఇక్కడి నుండి ఆకాశ మార్గమును నేను తీసుకొని పోయినప్పుడు నా వేగగతిని అనుసరించుటకు ఈ లంకావాసులెవ్వరికీ సఖ్యముగాదు. యథైవాహమిహ ప్రాప్తః తదైవాహమ సంశయః యస్యామి పశ్య వైదేహి త్వాముద్యమ్య విహాయసం. ఓ వైదేహి, నేను ఇక్కడికి వచ్చిన విధముగానే ఆకాశ మార్గమున నిన్ను తీసుకొని వెళ్ళగలను సుమా, ఇందు సందేహము లేదు. మైథిలి, తు హరిశ్రేష్టాత్ శ్రుత్వా వచనమద్భుతం హర్ష విస్మిత సర్వాంగే హనుమంతమధాబ్రవీత్. సీతాదేవి కపివరుని అద్భుత వచనములను విని ఆనందాశ్చర్యములతో పులకిత గాత్రయై హనుమంతునితో ఇట్లు పలికెను. హనుమన్ దూరమధ్వానం కథం మాం ఓఢుమిచ్చసి తదేవ ఖలుతే మన్యే కపిత్వం హరియూధప. ఓ హనుమంతుడా, ఇంత దూరము నన్ను ఎట్లు మోసుకొని వెళ్ళగలవు? దీనిని బట్టి నీ వానర లక్షణము ప్రకటితమగుచున్నది. కథం వాల్ప శరీరస్త్వం మామితో నేతుమిచ్చసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ. ఓ కపివర, నీ శరీరమేమో చిన్నది, నన్ను ఇచ్చటి నుండి మహాపురుషుడైన నా స్వామి కడకు ఎట్లు తీసుకుని పోగలవు? సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. సర్వశక్తి సంపన్నుడును వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవి వచనములను విని తనకు అది ఒక అవమానముగా భావించెను. నమే జానాతి సత్వం వా ప్రభావం వా సితేక్షణ తస్మాత్ పశ్యతు వైదేహి యద్రూపం మమ కామతః. సీతాదేవి నా బలమును గాని ప్రభావమును గాని ఎరుగదు, అందువలన నా ఇచ్ఛానుసారము ఆమెకు నా పర్వతాకార రూపమును ప్రకటింతును. ఇది సంచింత్య హనుమాన్ తదా ప్లవగసత్తమః దర్శయామాస వైదేహ్య స్వరూపమరిమర్థనః. వానరోత్తముడును శత్రువులను పరిమార్చువాడును అయిన హనుమంతుడు ఇట్లా ఆలోచించి సీతాదేవికి తన బృహద్రూపమును చూపెను.
స తస్మాత్ పాదపాద్ధీమాన్ ఆప్లుత్య ప్లవగర్షభః తతో వర్ధితుమావరేభే సీతా ప్రత్యయ కారణాత్. ధీశాలియగు ఆ కపివరుడు ఆ చెట్టు వేదిక నుండి ఒక్క గంతులో కొంత దూరమునకు చేరి సీతాదేవికి నమ్మకము కలిగించుటకై శరీరమును పెంచసాగెను. 33వ సర్గలో మొదటి శ్లోకం నందు ఆంజనేయ స్వామి వృక్షముపై నుండి క్రిందకి దిగి సీతాదేవి సమీపమునకు చేరినట్లు పేర్కొనబడినది. కావున ఇంతవరకును మారుతి వృక్ష మూలముననే ఉన్నట్లు భావింపవలను. ఇప్పుడు సీతాదేవికి తన బృహద్రూపము చూపుటకై చెట్టు మూలం నుండి కొంత దూరమునకు జరిగినట్లు గ్రహింపవలను. మేరుమందర సంకాసో బభౌ దీప్తానలప్రభః అగ్రతో వ్యవతస్థే సీతాయా వానరోత్తమః. హనుమంతుడు మేరు మందరగిరులతో సమానముగా పెరిగి ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె వెలుగొందుచు సీతాదేవి సమ్ముఖమున నిలిచెను. హరి పర్వత సంకాసః తామ్రవక్త్రో మహాబలః వజ్రదంష్ట నఖో భీమో వైదేహీ మిదమబ్రవీత్. పర్వత సదృశులను ఎర్రని ముఖము గలవాడును మిక్కిలి బలశాలియు వజ్రము వలె తీక్ష్ణములైన కోరలు నఖములు భయంకరమైన ఆకారము గలవాడై హనుమంతుడు సీతాదేవితో ఇట్లు పలికెను. స పర్వత వనోద్దేశాం సాట్ట ప్రాకార తోరణాం లంకా మీమాంసనాథాం వా నైతుం శక్తిరస్తిమే. పర్వతములతో వనప్రదేశములతో ఒప్పుచున్నదియు కోట బురుజులతో ప్రాకారములతో ముఖద్వారములతో విలసిల్లుచున్నదియోగు ఈ లంకా నగరమును రావణ సహితముగా తీసుకొని పోగల శక్తి నాకు కలదు. తదవస్థాప్యతాం బుద్ధి అలం దేవి వికాంక్షయ విశోకం కురు వైదేహి రాఘవం సహలక్ష్మణం. దేవి అందువలన సందేహమును వీడుము, మనస్సును కుదుటపరుచుకొనుము. నీవు నా వీపును అధిరోహించి రామలక్ష్మణుల కడకు చేరి వారి శోకమును తొలగింపుము. తం దృష్ట్వాచల సంకాసం ఉవాచ జనకాత్మజ పద్మపత్ర విశాలాక్షి మారుతస్యౌరసం సుతం. తవ సత్వం బలం చేవ విజానామి మహాకపే వాయోరివ గతిం చేవ తేజశ్చాగ్నేరివాద్భుతం. ప్రాకృతోన్యః కథం చేమాం భూమిమా గంతుమర్హతి ఉదధేర ప్రమేయస్య పారం వానరపుంగవ. పద్మపత్రముల వలె విశాలములైన నేత్రములు గల ఆ జానకి పర్వత సమానుడగు ఆ వాయుస్తునితో ఇట్లనెను. ఓ వానరోత్తమ, నీ బలపరాక్రమములను వాయువేగ గమనమును అగ్నిజ్వాలల వంటి నీ అద్భుత తేజస్సును నేను తెలుసుకొంటిని. ఓ వానర పుంగవ, సామాన్య ఎవడైనను ఊహకు అందని సముద్రమును దాటి ఈ ప్రదేశముకు రాగలడా? జానామి గమనే శక్తిం నయనే చాపితే మమ అవశ్యం సంప్రధార్యాసు కార్యసిద్ధిర్మహాత్మనః. నీ గమన వేగమును నన్ను తీసుకుని వెళ్ళగల నీ శక్తిని నేను ఎరుగుదును. మహాత్ములు తమ కార్యసిద్ధికై ముందుగా బాగుగా ఆలోచించెదరు. నేను కూడా ముందు వెనుకలు ఆలోచించి ఒక నిర్ణయమునకు రావలసి ఉన్నది. అయుక్తం తు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయా నఘ వాయువేగ సవేగస్య వేగో మాం మోహయేత్ తవ. ఓ పుణ్యపురుష కపివర, నేను నీతో ప్రయాణము చేయుట యుక్తము కాదు. నీ వాయువేగ గమనము నాకు తత్తరపాటును కలిగింపవచ్చును. అహమాకాశమాపన్న హ్యుపర్యుపరి సాగరం ప్రపతేయం హితే పృష్టాత్ భయాద్వేగేన గచ్చతః పతితా సాగరే చాహం తిమిన క్రజుషాకులే భవేయమాసు వివస యాదసామన్నముత్తమం. సముద్రమునకు ఎంతో ఎత్తున మిక్కిలి వేగముతో ఆకాశ మార్గమున వెళ్ళుచున్న నీ వీపుపై నుండి భయముతో నేను క్రింద పడిపోవచ్చును. సముద్రము తిమింగలములతో మొసళ్లతో పెద్ద పెద్ద చేపలతో నిండియుండును. నేను పట్టుదప్పి అందు పడిపోయినచో వెంటనే ఆ జల జంతువులు నన్ను భక్షించును. నచ సక్ష్వే త్వయా సార్థం గంతుం శత్రు వినాశన కలత్రవతి సందేహ త్వయ్యపి స్యాద సంశయ. ఓ అరిశోధన, నీతో ప్రయాణము చేయుట నాకు ధైర్యము చాలదు. ఏలనన నన్ను రక్షించు ప్రయత్నమున నీ భద్రతకును ముప్పు వాటిల్లవచ్చును. హ్రియమాణాం తు మాం దృష్ట్వా రాక్షస భీమ విక్రమాః అనుగచ్చేయురాదిష్ట రావణేన దురాత్మన. నీవు నన్ను తీసుకొని పోవుచుండగా జూచి భయంకరులైన రాక్షస యోధులు దురాత్ముడైన రావణుని ఆదేశముతో మనలను వెంటాడుదురు. తైస్త్వం పరివృతః శూరైః శూలముద్గురపాణిభిః
భవేస్త్వం సంశయం ప్రాప్తో మయా వీర కలత్రవాన్ సాయుధా బహవో వ్యోమ్ని రాక్షసాత్వం నిరాయుధః కథం శక్ష్యసి సంయాతుం మాం చైవ పరిరక్షితుం. ఓ వీరుడా, శూలములను ఇనుప గుదియలను చేతబట్టిన రాక్షస వీరులు నిన్ను చుట్టుముట్టెదరు. అప్పుడు నన్ను రక్షించుచున్న నీ పరిస్థితియు ప్రమాదములో బడును. నీవేమో ఒంటరి వాడవు, నిరాయుధుడవు, రాక్షసులేమో పెక్కుమంది, పైగా ఆయుధములు గలవారు. అట్టి స్థితిలో ఆకాశమున నీవు ముందుకు ఎట్లు ప్రయాణింపగలవు? నన్ను ఎట్లు రక్షింపగలవు? యుధ్యమానస్య రక్షోభిః తవ తైః క్రూర కర్మభిః ప్రపతేయం హితే పృష్టాత్ భయార్తా కపిసత్తమా. ఓ కపివరా, క్రూర కర్మలను చేయనట్టి ఆ రాక్షసులతో నీవు యుద్ధము చేయనప్పుడు నేను భయకంపితనై నీ వీపు నుండి జారి పడిపోవచ్చును. అథ రక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథంచిత్ సాంపరాయే త్వాం జయేయుః కపిసత్తమా. ఓ వానరోత్తమ, రాక్షసులు మిక్కిలి భయంకరులు, స్థూలకాయులు, బలవంతులు. వారు ఏదేని ఒక రీతిగా నిన్ను యుద్ధమున జయింపగలరు. అథవా యుధ్యమానస్య పతేయం విముఖస్య తే పతితాం చ గృహీత్వా మాం నయేయుః పాపరాక్షసాః మాం వా హరేయుః త్వద్దస్తాత్ విశసేయురథాపి వా అవ్యవస్థౌ హి దృశ్యేతే యుద్ధే జయపరాజయౌ. లేక నీవు వారితో యుద్ధము చేయొచ్చు నా విషయమున ఏమరపాటుతో ఉన్నచో నేను పడిపోగలను. అప్పుడు పాపులైన రాక్షసులు పడిపోయిన నన్ను తీసుకొని పోవుదురు, లేదా నీ చేతి నుండి నన్ను వారు హరించుకొని పోవుదురు, లేక చంపివేయుదురు. యుద్ధమునందు జయాపజయములు అస్థిరములు అని అందరెరిగినదే గదా. అహం వాపి విపద్యేయం రక్షోభిరభితజిత తత్ప్రయత్నో హరిశ్రేష్ఠ భవేన్నిష్ఫల ఏవతు. ఓ వానరోత్తమ, రాక్షసుల చేత భయపెట్టబడిన దానినై నేను ఆపదల పాలును గావచ్చును. అప్పుడు నీ కృషి అంతయు వృధాయే అగును. కామం త్వమసి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్ రాఘవస్య యశో హీయేత్ త్వయా శస్త్యైస్తు రాక్షసైః. రాక్షసులందరినీ చంపివేయుటకు నీవు మిక్కిలి సమర్థుడవే కావచ్చును. రాక్షస యోధులందరినీ నీవే చంపి నన్ను తీసుకొని పోయినచో శ్రీరాముని కీర్తికి భంగము వాటిల్లును. అధవాదాయ రక్షాంసి న్యసేయుః సంవృతే హి మాం యత్ర తే జానీయుః హరయో నాపి రాఘవో. లేదా రాక్షసులు నన్ను తీసుకొని పోయి ఆ వానరులు కానీ రామలక్ష్మణులు కానీ తెలుసుకొనలేనంత రహస్య ప్రదేశమును దాచి ఉంచగలరు. ఆరంభస్తు మదర్థోయం తతస్తవ నిరర్ధకః త్వయా హి సహ రామస్య మహానాగమనే గుణః. అందువలన నన్ను తీసుకొని పోవుటకై నీవు సంకల్పించిన ప్రయత్నమంతైనూ వ్యర్థమే అగును. కావున ఇక్కడికి శ్రీరాముడు నీతో కలిసి వచ్చుటయే మంచిది. మయి జీవితమాయత్తం రాఘవస్య మహాత్మనః భ్రాతॄణాం చ మహాబాహో తవ రాజకులస్య చ. ఓ మహావీరుడా, మహాత్ముడైన శ్రీరాముడు, ఆయన సోదరులు, నీవు, నీ రాజైన సుగ్రీవుడు, ఆయన పరివారము, మీరి అందరి జీవితములు నాపైననే ఆధారపడి ఉన్నవి కదా. తౌ నిరాశౌ మదర్థం తు శోక సంతాపకర్షితౌ సహ సర్వక్షయహరిభిః త్యక్షతః ప్రాణసంగ్రహం. ఆ రామలక్ష్మణులు ఇరువురును నిరాశపడి శోక సంతాపములచే కృషించిన వారై భల్లూక వానరులతో కూడా ప్రాణములను విడుతురు. భర్తుర్భక్తిం పురస్కృత్వా రామాదన్యస్య వానర నాహం స్పృష్టుం స్వతో గాత్రం ఇచ్చేయం వానరోత్తమ. ఓ వానర పొంగవా, నా పాతివ్రత్య ధర్మమును అనుసరించి శ్రీరాముని దప్ప మరి ఒక పురుషుని శరీరమును నా బొందిలో ప్రాణము ఉండునంత వరకు తాకను. యదహం గాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గత అనీసా కిం కరిష్యామి వినాథ వివసా సతి. రావణుడు బలవంతముగా నన్ను అపహరించుకొని వచ్చినప్పుడు నాకు వాని శరీర స్పర్శ కలిగినది. ఏలనన స్వయముగా ఎదుర్కొనగల శక్తి లేని దానను, పరాధీనురాలను, పైగా నన్ను రక్షించు నాదుడు అతట లేకుండెను. నేను ఏమి చేయగలను? యది రామో దశగ్రీవం ఇహ హత్వా సబాంధవం మామితో గృహ్య గచ్చేత తతస్తస్య సదృశం భవేత్. శ్రీరాముడు దశకంఠుని సపరివారముగా పరిమార్చి నన్ను ఇచ్చటి నుండి తీసుకొని పోవుటయే ఆ మహావీరుడి స్థాయికి తగిన పని. శృతాహి దృష్టాశ్చ మయా పరాక్రమ మహాత్మనస్తస్య రణావమర్థినః
న దేవ గంధర్వ భుజంగ రాక్షస భవంతి రామేణ సమాహి సంయుగే. శ్రీరాముడు రణరంగమున శత్రు సమూహములను నుగ్గు గావించు ఆ మహాత్ముని పరాక్రమ వైభవములను వినుటయేగాక నేను స్వయముగా చూచి తిని. దేవతలలో, గంధర్వులలో, నాగులలో, రాక్షసులలో ఎవ్వరునూ శ్రీరామునికి సమరభూమి యందు సాటికా గలవారు లేరు. సమీక్ష్య తం సంయతి చిత్రకార్ముకం మహాబలం వాసవతుల్య విక్రమం స లక్ష్మణం కో విషహేత రాఘవం హుతాసనం దీప్తమివానిలేరితం. శ్రీరాముడు అద్భుతమైన ధనస్సు గలవాడు, మహాబలశాలి, పరాక్రమమున దేవేంద్రుని మించినవాడు. వాయువు తోడై మహాజ్వాలలతో మీదికెగి అగ్నివలే లక్ష్మణుడు తోడై తేజరిల్లుచున్నది ఆ మహావీరుని చూచి సంగ్రామ రంగమున ఎదురుగా నిలబడగలవాడెవ్వడు. స లక్ష్మణం రాఘవ మాజిమర్థనం దిశాగజం మత్తమివ వ్యవస్థితం సహేత కో వానరముఖ్య సంయుగే యుగాంత సూర్య ప్రతిమం శరార్చిషం. ఓ వానరోత్తమ, యుద్ధమున శత్రువులను మర్తించు శ్రీరాముడు లక్ష్మణ సహితుడై బాణముల నుండి కిరణములను విరజిమ్ముచు ప్రళయకాల సూర్యుని వలె తేజరిలుచు కథన రంగమున మదించిన దిగ్గజము వలె నిలిచి ఉన్నప్పుడు ఆ వీరుని ఎదుర్కొనగల యోధుడెవ్వడు. సమే హరిశ్రేష్ఠ స లక్ష్మణం పతిం సయూథపం క్షిప్రమిహోపపాదయ చిరాయ రామం ప్రతిశోకకర్షితాం కురుష్వ మాం వానరముఖ్య హర్షితాం. కావున ఓ కపివర, లక్ష్మణునితో వానర సమూహములతో కూడి ఉన్న నా స్వామిని వెంటనే ఇచ్చటకు తీసుకొని రమ్ము. చాలా కాలము నుండి రామ విరహ శోకముతో కృషించి ఉన్న దానను శ్రీరాముని తోడ్కొని వచ్చి నాకు ఆనందమును గూర్పుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 37 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 37వ సర్గము.